కథనాలు ఇక ఇన్ డీటెయిల్గా వార్తా కథనాలు చూస్తే కనుక ఈనాడు విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు రైట్. ఇక పాలమూరు రంగారెడ్డి కంటే తెలంగాణ రాష్ట్రం పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పిస్తామనేది ఆ పునర్విభజన చట్టంలో ఉన్నది. మన జాతీయ హోదా కోసం గతంలో డిపిఆర్ ప్రవేశపెట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా వరకు తాత్సారం చేసింది రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో. డిపిఆర్ ఇప్పటివరకు అసలు డిపిఆర్ లేదు కాళేశ్వరం ప్రాజెక్టుకి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఇప్పటివరకు లేదు. ఇంజనీర్లు చెప్తున్నారు ఎక్కడెక్కడ ఉన్నది ఏంది అనేది. ఏకంగా సిడబ్ల్యూసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం నిర్దేశించిందనంటే ఏ రకంగా అయితే ఊహించి ఆ రకంగా ప్లానింగ్ జరగలేదు, ప్లానింగ్ జరిగిన విధంగా డిజైనింగ్ జరగలేదు, డిజైనింగ్ జరిగిన విధంగా కన్స్ట్రక్షన్ జరగలేదు అని రకరకాలుగా చెప్పారు. మనం మాట్లాడుకున్నట్టుగా ప్లానింగ్ చేయలేరు, ప్లానింగ్ చేసినట్టుగా డిజైన్ చేయలేదు, డిజైన్ చేసినట్టుగా కన్స్ట్రక్షన్ చేయలేరు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కుప్పగూలిపోయింది, కుంగిపోయింది, కుషాయించిపోయింది చెప్పి మనం చూసినాం కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో. సో దానికి సంబంధించి డిపిఆర్ లేదు, ఎటువంటి పూర్తి స్థాయిలో అంత స్పెషలైజ్డ్గా ఏం లేదు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాకుండా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని చెప్పి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వంలో ఇటువరకే ప్రధాని మోదీని కలిసి ఇటు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. నిన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ను కూడా కలిసి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిసి భేటీ అయ్యి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కోసం అడగడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ సిస్టమ్ పోయింది. 2014 నుంచి ఆ సిస్టమ్ పోయింది. జాతీయ హోదా లాంటివి ఏం లేవు. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కావాల్సిన ఖర్చు ఏదైతే ఉందో 60% ఖర్చు మేము పూర్తిగా భరిస్తామని చెప్పి కేంద్రం హామీ ఇచ్చిందట. ఇక్కడ నిన్న మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఇప్పటికే 40% వాటాలు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లింపు అయిపోయింది. ఆ 40%లో ఏం పనులు చేపట్టాలో ఆ పనులు చేపట్టినాం. ఇక మిగిలిన 60% ఏదైతే ఉందో ఆ 60%లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులే ఉన్నాయి. సో 40% ఇప్పటికే గత ప్రభుత్వంలోనే 40% రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా చెల్లింపు జరిగింది, దానికి కేటాయింపు జరిగింది, దానికి సంబంధించి కట్టడాలు కూడా పూర్తయినాయి, కొన్ని కన్స్ట్రక్షన్ కూడా చేసినాం అక్కడ. ఇక మిగిలిన 60% అయితే ఉందో కేంద్రం నుంచి రావాల్సినవి ఇస్తే కనుక పూర్తి ప్రాజెక్టు మేము నిర్మించుకుంటాం. దాంతో సుమారుగా 1,00,000 ఎకరాలకు సంబంధించి సాగునీటిని, తర్వాత 1,20,000 ఎకరాల సాగునీటితో పాటుగా కొన్ని తాగునీటి కోసం కూడా గ్రామాలకి 1,200 గ్రామాలకి తాగునీటిని కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ ప్రాజెక్టు ద్వారా ఒక అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా 29 మంది ఐపీఎస్ ఆఫీసర్లను కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలి. 29 మంది ఐపీఎస్ ఆఫీసర్లు కేటాయించాలి. దీంతో పాటుగా కొత్తగా మెట్రో ఏదైతే రూట్ మ్యాప్ రూపొందించారో వీళ్ళు గత ప్రభుత్వం కూడా రూట్ మ్యాప్ రూపొందించింది ఏంటంటే రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు కొన్ని మార్పులు చేర్పులు జరిగి కొత్త రూట్ మ్యాప్ని ఎంచుకున్నారు. సుమారుగా 76 కిలోమీటర్లు 5 క్యారిడార్ల రూపంలో కొత్త మెట్రో స్టేషన్ని, కొత్త మెట్రో లైన్స్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి సంబంధించి డిపిఆర్ రెడీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశించే అధికారులని. ఇక ఈ మెట్రో లైన్కి సంబంధించి కూడా కేంద్ర సహకారం కావాల్సి ఉంటుంది. మెట్రో లైన్కి కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60% నిధులు ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో షెకావత్తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిలను కలిశారు. రాష్ట్ర విభజన సమస్యలు, ఐపీఎస్ క్యాడర్ పెంపు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా వివిధ పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల వారి దృష్టికి తీసుకెళ్లారు. షెకావత్ పూరిలను కలిసిన సమయంలో సీఎం వెంట రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. దక్షిణ తెలంగాణలోని కరువు జిల్లాలకు తాగునీరు అందించడానికి ఉద్దేశించిన పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా కల్పించే అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఇక 2014 తర్వాత జాతీయ ప్రాజెక్టు అన్న విధానం లేదని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాల కింద పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు సమకూరుస్తామని షెకావత్ హామీ ఇచ్చారు. ఇక కేంద్ర మంత్రులతో సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో వివరాలు వెల్లడించారు. ఇక డిసెంబర్ 26న ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించి జాతీయ హోదా కల్పించాలని చెప్పి కేంద్ర నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఆ ప్రయత్నానికి కొనసాగింపుగా గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశాం. ఇక నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు తర్వాత 1,200 గ్రామాలకి 12 లక్షల ఎకరాలకి సాగునీరు, 1,200 గ్రామాలకి తాగునీరు ఇవ్వడానికి ఉద్దేశించిన పథకానికి కేంద్ర మద్దతు ఇవ్వాలని కోరాం. ఇక ఓవరాల్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కనుక కేంద్ర నిధులు సమకూర్చినట్టయితే 60% నిధులైతే సమకూరిస్తే పూర్తి ప్రాజెక్టుగా నిర్మాణం అయ్యి ఉంటే కనుక 12 లక్షల ఎకరాలకి సాగునీరు, తర్వాత 1,200 గ్రామాలకి తాగునీరు అందించే అవకాశం కూడా ఉంటున్నట్టుగా నా మంత్రులు చెప్పడం జరిగింది. ఇక మరో 29 మంది ఐపీఎస్ పోస్టులు కేటాయించిన అమిత్ షాకు వినతి. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడినందువల్ల రాష్ట్రంలో 79 మంది ఐపీఎస్ అధికారులు తోడు
29 మందిని కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక ఈరోజు టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీలో లోటుపాట్లను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం కోసం మొదటి నుంచి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది. సో ఇక వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ఆలోచిస్తున్న నేపథ్యంలో అసలైతే సుమారుగా ఒకవేళ నిజంగానే ఈ ఎగ్జామ్లకు సంబంధించి కనుక పోస్ట్పోన్మెంట్ లేకుండా ఉండి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ చూస్తే కనుక జనవరి 6 అంటే రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ఉండేది. ఇప్పటికే 2 సార్లు రాసినటువంటి నిరుద్యోగులు విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు రాసినాం, మరి పాత కమిటీలోనే మరోసారి రాస్తే కనుక డెఫినెట్గా ఇబ్బంది తలెత్తుంది కాబట్టి మాకు వద్దు అంటూ కూడా నిరుద్యోగులు మొరబెట్టుకోవడంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకే రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే యూపీఎస్సీని ఏ తరహాలు నిర్వర్తిస్తారో వాటి ఎగ్జామ్స్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఏ రకంగా ఉంటుందో దానికి సీక్వల్గా అదే ఇంప్లిమెంటేషన్ తెలంగాణలో చేసే విధంగా టీఎస్పీఎస్సీ ఫాలో అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దానికి అనుగుణంగా ఈరోజు యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. అక్కడ ఏ రకంగా నిర్వర్తిస్తారు, ఏ రకంగా యూపీఎస్సీ పనులు నిర్వర్తిస్తారు, ఏ రకంగా జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పి కూడా అక్కడ తనతో పాటు చర్చించే అవకాశం ఉన్నది.